హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇక సింగిల్ వర్సెస్ వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కూడా వచ్చేసి నిజంగా ఇది ఒక విచిత్రమైన ఎపిసోడ్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళకి వీళ్ళంటే ఇష్టం. ఇది భలే ఉంది కదా అసలుకి. ఇక వీళ్ళందరితో కొన్ని గేమ్స్ అయితే ఆడించబోతుంది శ్రీముఖి. ఇక అక్కడ నైనికాని పెట్టేసి నైనిక కోసం కొంతమంది కొన్ని చేయాలన్నమాట. ఏం చేయాలి? కొంతమంది కుండను పగలగొట్టాలి, కొంతమంది బ్రిక్స్ని పగలగొట్టాలి, ఇంకొంతమంది ఎలా వాటిని పగలగొట్టి ఎవరు చేత్తో పగలగొడతారో వాళ్ళకి నైనికాని ఇచ్చేస్తారని ఒక ఆఫర్ అయితే పెట్టేసింది. అంటే నైనిక లవ్ చేస్తుంది మిమ్మల్ని అని. ఇక చూసుకోండి మన వాళ్ళు అసలు ఎన్ని విన్యాసాలు చేస్తారంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ ఆ కుండల్ని కావాలని అంత గట్టిగా పెట్టారేమో. అబ్బా మన హరి అయితే ఫస్ట్ అసలుకి ఆ కుండను పగలగొట్టేసి నేనే నైనికాని సొంతం చేసుకుందాము అనే లెవెల్లో వీర లెవెల్లో వచ్చేసి ఆ కుండను పగలగొట్టడానికి ట్రై చేసి దాన్ని కొడతాడు. ఇక చూసుకోండి హరి చెయ్యి విరిగిపోయినట్టు అయ్యో బావోయ్ అని చెప్పేసి కుయ్యో మర్రో అంటూ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన వాళ్ళు నవ్వులే నవ్వులు. ఎందుకంటే హీరోల చేత కొట్టించలేదండి, అన్నీ వీళ్ళే. హరి, మన అవినాష్, ఇమ్మాన్యుయల్ వీళ్ళు మాత్రమే ఇట్లాంటి విన్యాసాలన్నీ చేసేది. మిగిలిన వాళ్ళంతా ఫుల్గా నవ్వుకోవడమే జరుగుతూ ఉంది. సరే ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమ్మాన్యుయల్ని బాగా ఇమ్మాన్యుయల్ నువ్వు మాత్రం చేయాల్సిందే, ఈ బ్రిక్స్ని పగలగొట్టాల్సిందే ఎలాగైనా అని చెప్పేసి బాగా బూస్టప్ ఇచ్చేసి అక్కడికి పంపిస్తుంది శ్రీముఖి. ఇక చూసుకోండి ఇక చాలా అసలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి నేను దీన్ని పగలగొట్టేసాలి, నైనిక నేను సొంతం చేసుకోవాలని ఇక ఇమ్మాన్యుయల్ కూడా బాగా ప్రయత్నం చేసి మొత్తానికి ఆ బ్రిక్స్ని కొట్టేదానికి చూస్తాడు. బట్ అవి పగలలేదు కానీ చెయ్యి మాత్రం పగిలిపోయింది. అయ్యా బాబోయ్ అని ఇక ఇమ్మాన్యుయల్ కూడా అసలుకి ఇక పెయిన్ని తట్టుకోలేక ఉంటే ఇక మన హరి పక్కనే వచ్చి బాగైందా బాగైందంటే ఇక తన మీద పోరా నువ్వు అసలు ఇక్కడి నుంచి అని చెప్పేసి తనని అయితే పంపించేశాడు. ఇక చూసుకోండి ఫుల్ నవ్వులే నవ్వులండి అసలు ఈ వారం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్. ఇక చూసుకోండి మీరంతా కాదు కానీ అసలు ఈ షోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏ పని చేయాలన్నా ఆ వ్యక్తి ఉండాల్సిందే. అతడే హీరో మెటీరియల్. అసలు అతడు చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పేసి ఇక మొత్తానికి అవినాష్ని పగలగొట్టమని చెప్తారు ఆ కుండని. ఇక చూసుకోండి అవినాష్ అయితే ఇంకా నేను కొట్టేసాను చూడండి రా రే మీరంతా బచ్చాలరా నేను చూడండి ఎట్లా కొడతానని చెప్పేసి మొత్తానికి ఆ కుండని కొడతాడు. కొట్టితే ఇక ఇతనికి కూడా చెయ్యి మాత్రమే దెబ్బ తగిలింది. కానీ ఇతని కొట్టిన ఫోర్స్కి అది ఊగి కింద పడిపోయి పగిలిపోయింది అనమాట. ఇక దాంతో మన ఇమ్ము వచ్చేసి అక్క అక్క ఇది వాడు కొట్టిన దానికి పగలలేదు, అది కింద పడిపోయి పగిలిపోయింది కాబట్టి ఇది లెక్కలో లేదు, సో నైనికాని వాడికి ఇవ్వకూడదని చెప్తారు. ఇక ఈ నొప్పితో మన అవినాష్ అయితే కిందకెళ్ళి మరీ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక రే నువ్వు కొట్టిన దానికి పగలలేదురా, నీకు నైనిక రాదు, అది కింద పడి పగిలింది కాబట్టి అని చెప్పేసి ఇక అసలు ఫుల్ విష్ణు కానివ్వండి మన రీతు, అసలు రీతు అయితే పడి నవ్వుతూ ఉంటుంది. నిజంగా వీళ్ళంతా చాలా క్యూట్గా కూడా అనిపిస్తారు. రీతు అయితే ఈ శారీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే డేమాన్ ముందే ఉన్నాడు కదా. ఇక ఊకే ఫన్గా నన్ను జస్ట్ వీళ్ళంతా మాత్రం చాలా హ్యాపీగా ఈసారి ఎంజాయ్ చేయబోతున్నారు. మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.